బ్రో ఐ డోంట్ కేర్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆది అనుభవాలు. ఈరోజు మేము వ్లాగ్ 12లో చెప్పబోయే విషయం ఏంటంటే, మేము మా చెన్నై ప్రయాణం. చెన్నై చేపల బ్యాచ్ వాసన వస్తుంది అంటది కదా బుజ్జిగాడిలో. రే 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 ఏంట్రా ఇది? ఇలా ఫ్రెండ్స్ ఒక చిన్న ఈవెంట్కి వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత ఇలా సరదాగా చూస్తేనే అర్థమైపోతుంది కండి ఏ ప్లేస్ ఇది మెరీనా బీచ్. అలా వాకింగ్ చేసేసి అలాగ సరదాగా స్లో మోషన్లోను నార్మల్గాను అన్ని వ్యూల్లోనూ వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇదిగోండి మా చిన్న మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి. సో ఇది ఇలా ఉంటే మేము మెయిన్ రోడ్లో కారు పార్క్ చేసి బీచ్ ఉండే ప్లేస్కి పోవడానికి ఆల్మోస్ట్ మాకు ఒక 5 to 8 minutes పట్టింది. ఈ లోపల ఫోటోలు అయితే బాగా లాగిచ్చేసాం. బాగా వేడి, అసలు ఫస్ట్ టైం వీడు ఓషన్ దగ్గరికి రావడం. ఇలా తరతరాలుగా యుగ యుగాలుగా మా యూత్ కి తప్పని పరీక్ష అయింది. మీ పెద్దళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలను ఎప్పుడు అర్థం చేసుకోరు. తెలిసిందేగా సిగ్నేచర్ షాట్ ఉన్నట్టు ప్రతి ఒక్క సినిమాల్లో ప్రతి ఒక్క హీరోకి. మనకైతే ఈ సిగ్నేచర్ షాట్ ఏంటంటే రన్నింగ్. అది ఒంటరిగా అయినా, ఫ్యామిలీతో అయినా, బిడ్డతో అయినా. సో అలా అలా నడుస్తూ బీచ్కి రావడానికి ఇన్ని ఇంట్రడక్షన్లు, ఇన్ని వీడియోస్ అయిన తర్వాత దగ్గరికి అయితే చేరుకున్నాం. సో అది ఫ్రెండ్స్, అలా సముద్రపు నది ఒడ్డున మేము మా కుటుంబం కలిసి ఇలా ఎన్నో కొన్ని మధురానుభూతులు పంచుకున్న తర్వాత కాసేపు అయితే చాలా సముద్రపు అలల తాకిడికి, దానిపైనుంచి వచ్చే చల్లటి చిరుగాలికి, మా మనసుల్ని స్పృశిస్తున్న ఈ వాతావరణానికి మంత్రముగ్ధులై చాలా వరకు ఎంజాయ్ చేసాం. తర్వాత అయితే ఇంక మిగతా అంతా మ్యూజిక్కే, మ్యాజిక్కే, ఫుల్ డోలక్కే. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వెల్కమ్ విత్ అనదర్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్.
ఎరా బాబ్జీ ఏం చేస్తున్నావురా? వివాహ భోజనంబు